ఉల్లిపాయలు కట్ చేసుకోవడం కష్టమేమో గానీ, ఈ రెసిపీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ఈ పాటికే మీరు గెస్ చేసే ఉంటారు. అదే ఆమ్లెట్ రెసిపీ. మనందరిని చాలా సార్లు, చాలా విధాలుగా సేవ్ చేస్తూ ఉంటది. ఈ వీడియోలో అయితే నేను మీకు కొత్తగా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలన్నది చూపించట్లేదు గానీ, మా దగ్గరున్న కొన్ని సామాన్లతోనే ఆమ్లెట్ ఎలా చేసుకున్నామన్నది చూపిస్తున్నాను. యాక్చువల్‌గా మేము ఫస్ట్ ఫిష్ ఫ్రై అయితే చేసాము. అందులో ఉన్న ఉల్లిపాయలు, ఒక ఎగ్ అయితే మిగిలింది. సో, దాన్నే మేమైతే ఆమ్లెట్ కిందయితే వేసేసాము. సో, నా ఛానెల్‌లో అయితే ఫిష్ ఫ్రై రెసిపీ అయితే మీకు అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందమైన నేచర్‌లో అయితే ఈ రెసిపీస్ అయితే చేసాం. అది గూడా కర్రల పొయ్యి మీద ఫుల్‌గా గాలి, మంట అదంతా మేము చాలా కష్టపడి అయితే వెలిగిచ్చి ఎలాగో రెసిపీస్ అయితే మీకోసం అయితే మీ ముందుకైతే తీసుకొనొచ్చాము. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ గూడా చేయండి. ఇంకా నా ఛానెల్‌లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇంకా కుకింగ్ వీడియోస్ గూడా ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఆమ్లెట్ వేయడం గొప్ప కాదు. దీన్ని విరగకుండా తిరిగేయడమే గొప్ప విషయం. మా దగ్గర స్పూన్స్ అండ్ అట్ల కర్ర లేకపోయినా సరే ఇలా తిప్పాము.